హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అండి. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. దీంట్లో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అయినా సరే ఈ రీడింగ్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ మీకు రిజనేట్ అవుతాయి. మీతో రిజనేట్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. మీది కాదు అనిపించింది డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, అండ్ లవ్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, మీ క్రష్ కోసం కానీ, సో ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా ఇది నాదేమో అన్నట్టు తీసుకోకండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. లైక్ మీ నేము, మీ పర్సన్ నేము, మీ పార్ట్నర్ నేము ఇలా రీడింగ్ తీసుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా రీడింగ్స్ అనేది మీకు రెజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కానీ, మ్యారేజ్ ఎప్పుడవుతుందని కానీ, జాబ్ విషయం కానీ, మనీ విషయం కానీ, సో టోటల్గా మీరు ఏ విషయం గురించి గైడెన్స్ కావాలన్నా, టారోట్ రీడింగ్ కావాలి అన్నా పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మీ పర్సన్ నేమ్, మీ పర్సన్‌ని గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే నేను చెక్ చేస్తున్నాను కాబట్టి మీరు మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోండి. సో దట్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది మీ రీడింగా కాదా అనే విషయానికి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు ఏంటి మీ పర్సన్ కోసం ఫస్ట్ చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈ డెక్తో వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు చూద్దాం మీకోసం. యూనివర్స్, ఏంజల్స్ ఎగ్జాక్ట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఎయిట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలని మీరు ఆలోచిస్తున్నారండి. మళ్ళీ వాళ్ళు నా లైఫ్లోకి రావాలి, నన్ను అర్థం చేసుకొని రావాలి అంటే మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేలాగా కాదు, లైఫ్ లాంగ్ నాతో ఉండేలాగా నా పర్సన్ నన్ను అర్థం చేసుకొని రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అసలు కొంతమందికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయారో కూడా, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో కూడా మీకు తెలియట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ప్రాపర్ రీజన్ కూడా చెప్పకుండా వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరగా వీళ్ళు నా లైఫ్లోకి రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ మీకు వీళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. వీళ్ళు లేకుండా మీరు ఉండలేకపోతున్నారు. వాళ్ళ వాయిస్ వినాలని కానీ, వాళ్ళతో మాట్లాడాలని కానీ, మీ ప్రేమ, మీ బాధ అది మీరు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మీరు చాలా తొందరలో ఉన్నారు మీ పర్సన్ని కలుసుకోవాలి, వాళ్ళు రావాలి, వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 ఆఫ్ వాండ్స్. సో మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిపోయి చాలా కాలం అయి ఉండొచ్చు అండి. ఇంతకాలం ఏమైపోయింది, అసలు నా మీద ప్రేమ లేదా, లేదా ఈ గ్యాప్లో ఈ సెపరేషన్లో వీళ్ళు ఏమైనా మారిపోయారా, నన్ను వదిలేస్తారా అన్న భయం కూడా మీలో ఎక్కడో ఉంది. సో మేబీ ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉన్నారు అని కూడా మీకు తెలుసు. బట్ స్టిల్ వాళ్ళని మీరు మర్చిపోలేక వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకా అదర్ పర్సన్ ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో. మీరు కాకుండా ఇంకేదన్నా పర్సన్ ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. అది వాళ్ళ ఫ్యామిలీ కానియండి, ఫ్రెండ్స్ కానియండి, సో సమ్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వనియండి. సో ఎవరైనా సరే ఉండుండొచ్చు. బట్ మీరేంటంటే స్టిల్ నేనైతే వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు నా లైఫ్‌లోకి రావాలి. నేను ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను. నాకైతే వదులుకోవడం ఇష్టం లేదు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ మీ ఎనర్జీస్. వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా ఉండని, బట్ నాకు మాత్రం వాళ్ళు కావాలి. వాళ్ళు థర్డ్ పార్టీని వదిలేసుకొని నా దగ్గరికి రావాలి. లేదా ఈక్వల్ ఇవ్వాలి వాళ్ళకి నాకు. సో ఇక్కడ చాలా కార్డ్స్ వచ్చాయి. ద టవర్. సో సడన్ చేంజ్ అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు లైఫ్లో. లైక్ ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్ చేంజ్ అయిపోవాలి. మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి. సో టవర్ మూమెంట్ లాంటిది ఏదో జరగాలి. సడన్ చేంజ్ ఏదో రావాలి. ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్ మీతో వచ్చి మాట్లాడాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక్కసారికి నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను అని మీ పర్సన్ మీతో వచ్చి మాట్లాడితే బాగుండు. అంతకన్నా సంతోషం నాకేమీ అక్కర్లేదు అని ఇక్కడ మీరు అంటున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్కి బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఆ బ్రేకప్ మూమెంట్ కూడా తలుచుకొని మీరు బాధపడుతున్నారు మీ పర్సన్తో. ఎందుకు ఈ బ్రేకప్ ఉన్నట్టుండి సడన్గా ఎందుకు జరిగింది? మంచిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. ఎందుకు ఇంతలా మారిపోయారు? ఎందుకు ఇంతలా అంటే ముందు ప్రేమ నటించారా? లేకపోతే వాళ్ళకి లేదా కనీసం నాతో మాట్లాడాలని? ఇంత సడన్గా వాళ్ళు ఎలా మారిపోయారు నా విషయంలో అనేది మీ పెయిన్, మీ ప్రాబ్లం. 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు చాలా సఫర్ అవుతున్నారండి ఈ పర్సన్ కోసం. చాలా చాలా సఫర్ అవుతున్నారు. లిటరల్లీ తప్పు చేసింది వాళ్ళైనా తప్పు మీ వైపే ఉందేమో అని మీరు బాధపడుతున్నారు. బికాజ్ అల్టిమేట్గా సఫర్ అవుతుంది మీరు కాబట్టి తప్పు నాదేమన్నా ఉందేమో అన్నంత పెయిన్ కూడా మీరు పడుతున్నారు మీ పర్సన్ కోసం. లిటరల్లీ ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో మీరు డిప్రెషన్లో ఉన్నారండి. ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. మీరు మీ పర్సన్ కోసం కలలు కంటున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పి డ్రీమీ వరల్డే మీకు హ్యాపీగా ఉంది. ఈ బ్రేకప్ జరిగింది అనే దానికన్నా కూడా కలల ప్రపంచమే మీకు చాలా బాగుంది అనిపిస్తుంది. మీరిద్దరు కలిసి ఉన్న మూమెంట్స్ తలుచుకుంటూ మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారని ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ నేను నా పర్సన్ కోసం వాళ్ళ కోసం నేను కలలు కంటమే, నేను ఆశపడ్డమే, కానీ వాళ్ళు వచ్చేది ఎట్లాగూ నాకేం కనిపించట్లేదని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. సో నాకు తెలిసి ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఎక్కువ కనిపిస్తుంది అండ్ 8 కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ సంథింగ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మీకు దూరం అయ్యారండి. ఆ విషయం మీకు తెలుసు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని కానీ వాళ్ళ లైఫ్లో ఏదో సిచ్యువేషన్స్ వల్ల కానీ దూరం అయ్యారు అన్న విషయం మీకు తెలుసు. సమ్ అదర్ పర్సన్ కూడా వీళ్ళ లైఫ్లో ఉన్నారు, అందుకే మీకు దూరం అయ్యారన్న విషయం కూడా మీకు తెలుసు. ఇక్కడ సమ్ అదర్ పర్సన్ ఫోర్స్ వల్లే ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు అన్న విషయం కూడా మీకు తెలుసు. అది మేబీ వాళ్ళ హస్బెండ్ అయి ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, అండ్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు, లవర్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా అయి ఉండొచ్చు, బట్ సమ్ అదర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వీళ్ళు మీకు దూరం అయ్యారు అన్న విషయం మీకు తెలుసు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఎన్ని తెలిసినా కూడా మీరు ఇంకా మీ పర్సన్ మీద ప్రేమ తగ్గట్లేదండి.
రోజు రోజుకి మీ పర్సన్ మీద మీకు ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గేది ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకో ఈ సెపరేషన్‌లో ఈ ఈ డెస్పరేషన్ మీకు ఎక్కువైంది అనిపిస్తుంది. ఇంక వాళ్ళు కావాలి అనే 24/7 వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. లైక్ ఎలా ఉన్నారో, ఏంటో కనీసం నేను గుర్తు రావట్లేదా? నా గురించి ఆలోచనలైనా వస్తుందా? రావట్లేదా వాళ్ళకి? అసలు నేను లేకపోతే ఉండలేనంతగా ప్రేమ ఉండేది ఇదివరకు. ఏమైపోయింది ఇదంతా? నేనే ఓవర్‌గా ఇష్టం పెంచుకున్నానా వాళ్ళ మీద? లేకపోతే వాళ్ళకి కూడా నా మీద అంత ప్రేమ ఉందా? ఉంటే అసలు నాకు కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేనిక్కడ బాధపడుతూ ఉంటాను, వాళ్ళని మిస్ అవుతూ ఉంటాను అని తెలీదా? నేను వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఎంత ఎఫెక్షనేట్‌గా చూసుకున్నాను. అయినా నా ప్రేమకి విలువ ఇయ్యట్లేదు వీళ్ళు. నా ప్రేమని కనీసం కొంచెం కూడా కన్సిడర్ చేయట్లేదు వీళ్ళు అనేది మీ బాధ. ఏమడిగినా అది చేశాను. చాలా కేరింగ్‌గా చూసుకున్నాను. అయినా ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళాలని ఎలా అనిపించింది అనేది మీ ఫీలింగ్. 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ రావడం కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. వస్తారు. రావాలి అని వెయిట్ చేస్తున్నారు. సో, వెయిటింగ్ ఎనర్జీలో ఎక్కువ ఉన్నారండి. 9 ఆఫ్ వాండ్స్. సో, మీ దగ్గర ఎంత అయినా ఉండొచ్చు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అంటే మీ లైఫ్‌లో మీకు ప్రేమగా చూసుకునే వాళ్ళని ఎవరు లేరని కాదు. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరని కాదు. బట్ ఈ పర్సన్ ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సో, బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్. సో, మీరు ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. వాళ్ళొస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ నేనెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఉన్న సిచ్యువేషన్ కూడా ఇంకా డిస్టర్బ్ అవుతుందేమో అన్న భయంతో మీరు ఎదురు చూస్తూ ఉండిపోతున్నారు తప్ప ఇనిషియేట్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇది మీ ఎనర్జీస్. సో, మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో మీకోసం చూద్దాం. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ అయితే ఇక్కడ కొంచెం మొండి పట్టుదలతో ఉన్నారండి. మొండితనం. మీ గురించి ఆలోచించట్లేదని కాదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీరే వచ్చి వాళ్ళ అప్రోచ్ అవ్వాలి అని వాళ్ళు అనే ఇదితో ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అదంతా చాలా ఎక్కువ ఉన్న పర్సన్. అంటే తను ఏదైతే డిసైడ్ అయ్యారో తన డెసిషన్ మీద తను స్ట్రాంగ్‌గా నిలబడే పర్సన్. స్ట్రాంగ్‌గా నిలబడతారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. బట్ ఇంత మొండి ఉన్న మనిషి కూడా ఇప్పుడు మీ వైపు రావాలి అనుకుంటున్నారు. సో, క్వీన్, నైట్ చూసారా కాంబినేషన్? బట్ ఈ పర్సన్ అయితే మీ వైపు ఇప్పుడు వస్తున్నారండి. లైక్ మెసేజ్ కానీ, కాల్ కానీ. ఎందుకంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకోసం వెయిట్ చేయలేకపోతున్నారు. ఈ మధ్య మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎందుకో కొంచెం స్పీడ్‌గా అనిపిస్తుంది. ఎక్కువగా నైట్ ఆఫ్ స్వర్డ్స్ వస్తుంది. ఎందుకో ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీతో మాట్లాడాలని కానీ, మీకు మెసేజ్ చేయాలని కానీ, మిమ్మల్ని వచ్చి చూసి కలిసి వెళ్ళాలని కానీ ఇట్లా మీ పర్సన్‌కి ఎక్కువ అనిపిస్తుంది.
సిక్స్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు మీ పర్సన్. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళు మీ నుంచి దూరం అవ్వాల్సొచ్చింది. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ కానీ, ఏదైనా ఇంట్లో మ్యారేజ్‌కి ఒప్పుకోకపోవడం వల్ల కానీ. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనైతే అనుకుంటున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ అలా అయిపోయింది. సో, ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీ వైపు అట్ ప్రెజెంట్ అట్రాక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటున్నారు. అందుకని ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. మీరు కావాలి. పాస్ట్‌లో మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీరు కావాలి అని మీ వైపు వస్తున్నారు. సో, మెజిషియన్ ఇప్పుడు మీకోసం మ్యానిపులేషన్‌లా మాట్లాడొచ్చు ఈ పర్సన్ మీతో. అంటే లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడొచ్చు. అండ్ జడ్జ్‌మెంట్. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని మీ పర్సన్ మీతో వచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. ఏదో డెసిషన్ తీసుకున్నారు. లైక్ మీతో ఎలాగో వీళ్ళైతే ఉండాలి అనుకుంటున్నారు. అది సీక్రెట్‌గా కానియండి, పబ్లిక్‌గా కానియండి. సో, ఏదో విషయానికి ఒక జడ్జ్‌మెంట్‌కైతే తీసుకున్నారు. ఒక డెసిషన్‌కైతే వచ్చారు మీ విషయంలో మీ పర్సన్. సో, తను తీసుకున్న డెసిషన్ ఏంటి అది చెప్పడానికి మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏదో విషయానికి మీకు చాలా చాలా విషయాలు దాచిపెట్టారండి. ఆ విషయాలు ఇప్పుడు మీకు చెప్తే మీకు కోపం వస్తుందేమో అన్న భయంతో ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పర్సన్ రాలేదు మీ దగ్గరికి. కానీ వచ్చి అది మీకు బాధ కలగకుండా మీరు కన్సిడర్ చేసేలాగా ఆ విషయం మీకు చెప్పడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. సో, క్వీన్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీరంటే ఇప్పుడు చాలా ఇష్టంతో. సో, ఏదైతే విషయాలు మీ దగ్గర హైడ్ చేశారో మీరు ఒప్పుకోరు అని కానీ, మీ దగ్గర ఏదో కొన్ని విషయాలు ఈ పర్సన్ అయితే దాచిపెట్టారు. ఆ విషయాలు మీకు కోపం రాకుండా మీరు కూడా కూల్ అయ్యేలాగా ఈ పర్సన్ చెప్పి ఒప్పించి మీతో మళ్ళీ ప్రేమగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. పాస్ట్‌లో చేసిన మ్యానిపులేషన్‌కి కానీ, ఈ పర్సన్ అనేది వాళ్ళు ఏది అనేది మీకు రివీల్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ ట్రూత్ ఏంటి? వాళ్ళు మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? లైక్ మీకోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మీతో వచ్చి చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, హ్యాంగ్డ్ మ్యాన్. చెప్పాలి అనుకున్నా కూడా ఎందుకో వీళ్ళు స్ట్రక్ అయిపోతున్నారండి. ఇంత ఆలోచన ఉన్నా కూడా ఈ పర్సన్ ఎందుకో స్ట్రక్ అయిపోతున్నారు. అంటే మీరెలా తీసుకుంటారో, మీరెలా అర్థం చేసుకుంటారో, వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో అన్న భయంతో వీళ్ళు అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా ఆగిపోతున్నారని ఇక్కడ కనిపిస్తుంది. సో, 7 ఆఫ్ కప్స్. సో, మీ లైఫ్‌లో మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో. వాళ్ళే మీకు ప్రయారిటీ కాదేమో. ఇప్పుడు వచ్చినా కూడా నాకు అవసరం లేదు నువ్వు అని మీరంటారేమో అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే చూద్దాంలే అంటారేమో. అంటే మీ లైఫ్‌లో ఉన్న ఆల్రెడీ పర్సన్స్‌తో మీరు ఉంటున్నారేమో, హ్యాపీగా ఉంటున్నారేమో. ఈ పర్సన్ మీకేమీ టాప్ ప్రయారిటీ కాదేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. లైక్ మీ పిల్లలు ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ ఉండొచ్చు. మీ సైడ్ ఆప్షన్స్‌తో మీరు అలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ ఎళ్లి డిస్టర్బ్ చేయడం అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వెళితే అనవసరంగా అవమానపడతానేమో, ఏమన్నా తిడతారేమో, ఇన్సల్టింగ్‌గా మాట్లాడతారేమో. అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇన్ని ఆలోచనలు ఉన్నా కూడా మళ్ళీ మీ పర్సన్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. సో, ఏదో ఒకటి ఏదైతే అదైంది. వెళ్ళి మాట్లాడితేనే కదా ఏమంటారు అని తెలుస్తుంది.
ఆగిపోయేదానికన్నా ముందుకు వెళ్తేనే బెటర్ ఏమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మీ వైపు రావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, యాక్షన్ అయితే మీ పర్సన్ విషయంలో కనిపిస్తుంది. ఎంత స్ట్రక్‌నెస్ ఉన్నా కూడా అంతే యాక్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఇప్పుడు మీ 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 వైపు చాలా ప్యాషన్‌తో ఉన్నారండి. నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. అండ్ ఈ పర్సన్ అయితే చాలా ప్యాషన్‌తో ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అంటే చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ గూడా ఇక్కడ మీ పర్సన్‌కి మీ పైన ఉన్నాయి. బికాజ్ చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ చెప్పాను గదా! లస్ట్‌ఫుల్‌గా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు మీ వైపు. ఇంకది మీరే అర్థం చేసుకోండి. ఇంక నేను ఇది ఎక్స్‌ప్లనేషన్ చేస్తే గనక మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళైతే వచ్చేస్తారు. ఆత్రం అనేది మీ పర్సన్‌లో ఎక్కువుంది. లైక్ మిమ్మల్ని కలవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువుంది. మిమ్మల్ని చూడాలి అన్న ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది వీళ్ళకి. సో, 4 ఆఫ్ వాండ్స్ మీతో రీయూనియన్ చేసుకోవాలి, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, రికన్సిలేషన్ చేసుకోవాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్ బికాజ్ వీళ్ళు స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు మీరు లేకుండా. చూడండి, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో. నిద్రపోకుండా కూడా మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్కి. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. సో, ఏదో ఒక విధంగా మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారు. 5 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అయిపోతున్నా అని బాధపడుతున్నారండి. చాలా మిస్ అవుతున్నాను అని లిటరలీ ఈ పర్సన్ ఎమోషనల్గా చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు మీకోసం. అంటే తన మిస్టేక్ వల్లే మీరు ఇలా వాళ్ళు ఇంత బాధపడాల్సి వస్తుంది, ఇంత పెయిన్ భరించాల్సి వస్తుంది, ఇంత డిప్రెషన్కి కారణం వాళ్ళు చేసిన మిస్టేక్సే, వాళ్ళు చేసిన తప్పే అనేది వాళ్ళ ఫీలింగ్. సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారండి. ఓకే. అండ్ చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయా అని. యూనివర్స్, మా వ్యూవర్స్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూపించండి. నవ్ ఐ నో వై ఐ డెంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. ఇప్పుడు నాకు అర్థమైంది నీ మీద తప్ప ఈ ఫీలింగ్స్ ఇంకెవరి మీద ఎందుకు రావట్లేదు, ఎందుకు రాలేకపోతుంది. మేబీ ఈ పర్సన్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఇంకొకరిని ట్రై చేసి ఉండొచ్చు, ఇంకొకరితో మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మీ మీద ఉన్న ఫీలింగ్స్ అనేది, మీ మీద ఉన్న అట్రాక్షన్ అనేది, మీతో మాట్లాడితే ఉండే ఆ కంఫర్ట్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ ఈ పర్సన్కి ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా రావట్లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది మన మన సోల్తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళతోనే తప్ప ఇంకెవరితోనూ ఆ కనెక్షన్, ఆ కూల్నెస్, ఆ ప్రశాంతత అనేది ఫీల్ అవ్వలేము అనేది ఇప్పుడు అర్థమైంది. ఇట్ వాజ్ మై లాస్ లూజింగ్ యూ. అది నా తప్పే, నిన్ను పోగొట్టుకోవడం అనేది అది నా తప్పే. వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వే యూ డిడ్ సో ఈజీలీ. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారంట, అండ్ వాళ్ళు మాత్రం మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. నువ్వైతే అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయావు నా నుంచి, నేను ఎందుకు
ఏ చిన్న విషయాన్ని కూడా అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోలేను ఎందుకు అంటున్నారు. ఐ వాస్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్ మీ. మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఫీల్ అయ్యారంట. అంటే గుండె పగిలిపోయింది, లేకపోతే ముక్కలయిపోయింది అంటారు కదా, అలాంటిది. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. సో మీరేమన్నా నేను మూవ్ ఆన్ అయిపోయానని చెప్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. ఐఎమ్ డయింగ్ టు సీ యూ. మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్లో ప్యాషన్ ఉంది, ప్యాషన్ కనిపిస్తుంది మీ విషయంలో. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.